వస్తుంది. అది సజ్జల స్క్రిప్ట్. దాని ప్రకారమే నేను మాట్లాడాను. భార్గవ్ రెడ్డి దాన్ని వైరల్ చేశారు. పోలీసుల ముందు పోసాని అంగీకారం. ఆయనపై మొత్తం 15 కేసులున్నాయి. రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి. 2 వారాలు కస్టడీ విధించిన కోర్టు. రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలింపు. ఇక ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, అలాగే లోకేష్ పైన, అలా కొంతమంది నాయకుల పైన మీడియా సమావేశాలు ఎక్కడ సమయం చూస్తే అక్కడ అడ్డగోలుగా నోరు పారేసుకొని సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళిని అయితే ఏపీకి సంబంధించిన పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఇక నిన్న ఆయనకైతే కోర్టు రిమాండ్ విధించినట్టుగా 14 రోజుల కస్టడీ విధించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దాని ప్రకారం అయితే మొత్తం పోలీసుల ఇంట్రాగేషన్లు అయితే పోసాని తన యొక్క ఎవరు దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు చెప్తే చేశారన్న దానిపైన అయితే ఆయన ఒప్పుకున్నట్టుగా తెలిసింది. కేవలం నేను సజ్జల స్క్రిప్ట్, అదంతా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్, నేను దాని ప్రకారం నేను మాట్లాడాను. సజ్జల భార్గవ్ రెడ్డి దాన్ని వైరల్ చేశారంటూ కూడా పోసాని అంగీకరించినట్టుగానైతే తెలిసింది. ఇప్పటివరకు అయితే పోసాని పైన అయితే 15 కేసులు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు. ఇది 15 కేసులు ఉన్నాయి. ఈ రకంగా ఆయన ఒప్పుకున్నాడంటూ కూడా పోలీసులు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక 2 వారాల కస్టడీకి అయితే కోర్టు విధించినట్టు తెలుస్తుంది. రాజంపేట పోలీస్ సబ్ జైలుకి అయితే పోసాన్ని తరలించినట్టుగానైతే తెలుస్తుంది. వాహనాల ఆచూకీ ఇక పక్కా. అన్ని రవాణా ప్రయాణికుల వాహనాల్లో లొకేషన్